गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। పరమ తపస్వి అయిన శుక్రాచారి ఈ స్థలంలో అబద్ధం చెప్పొచ్చు, తప్పు లేదు అని పోయిన అధ్యాయంలో చెప్పి ముగించారు. దాని తర్వాత బదులు చెప్పేలాగా పైన మహాబలి ఇక్కడ చెప్పేదానికి ప్రారంభించారు అధ్యాయంలో. నేను ఏ వంశంలో పుట్టాను? బ్రాహ్మణుల్ని దేవతలుగా చూసి సాక్షాత్ బ్రాహ్మణులే దైవస్వరూపం, బ్రాహ్మణులే దేవతాస్వరూపంగా చూసే కుటుంబంలో పుట్టి వాళ్ళ దగ్గర నేను ఇలాగ దానం చేస్తాను అని మాట ఇచ్చి వాళ్ళ దగ్గర అబద్ధం చెప్పేదే ఈ ప్రపంచంలో పెద్ద తప్పు అని నేను అనుకుంటున్నాను. తర్వాత మీరు అన్నారు కదా, ఇలాగంతా కుటుంబంలో ఉండే వాళ్ళని కాపాడకపోతే మనం ఒక నరకానికి పోతాము అని మీరు చెప్పినారు కదా. నేను ఇప్పుడు ఈ దానం అన్నీ సర్వస్వము అర్పలించేది ఒక బ్రాహ్మణుల కోసం, ఒక ధర్మం కోసమే. అందుచేత నేను చేసిన ఈ ధర్మం నన్ను కాపాడుతుంది. అందుచేత నేను ఇచ్చిన మాటను తప్పను. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగానే ఉండాలి. ఈ ఇచ్చిన మాట కోసమే కదా మా తండ్రి అతని ప్రాణాల సహితం దేవతలకు త్యాగం చేశారు. అలాంటి కుటుంబంలో పుట్టి నేను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండేది ఎంత పెద్ద తప్పు కదా. అందుచేత నేను ఇవ్వనే పోతాను. ఈ బ్రాహ్మణులు దైవంగా చూసే కుటుంబం మా కుటుంబం, అందుచేత వాళ్ళకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండేది పెద్ద తప్పు కదా. అన్నిటికంటే అబద్ధం చెప్పేదే చాలా తప్పు. సత్యమే మాట్లాడాలి. మీరు ఈ ప్రమాదంలో ఈ అబద్ధం చెప్పొచ్చు, ఈ సమయంలో అబద్ధం చెప్పొచ్చు అన్నారు కదా. అబద్ధం చెప్పేదానికంటే ప్రమాదం ఏమిటి? ఆ ప్రమాదంలో అబద్ధం చెప్పేసి తర్వాత ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉండాలి. అందుచేత సత్యం మాట్లాడితేనే ఈ నాశనం అవుతుంది. సత్యం మాట్లాడితేనే మనం సంతోషంగా ఉండగలుగుతాము. అందుచేత సత్యస్వరూపమైన నేను దానం ఇస్తాను అని చెప్పింది నేను ఎలాగైనా చేస్తాను ప్రభో. ఈ ప్రపంచంలో మనకి ఎలాగైనా డబ్బులు ఒకరోజు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఒకటి ఆ డబ్బును వదిలేసి మనం వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ డబ్బు మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదే కదా. అందుచేత ఎలాగైనా ఈ సంపదను త్యాగం చేయాలి అనేది ఇది నిశ్చయం. అందుచేత ఒక బ్రాహ్మణు కోసం నేను సంపదను త్యాగం చేస్తే దీంట్లో ఏమి ఉంది? నాకు ఇంకా కూడా శ్రేయస్సే ఎక్కువ. ఈ బ్రాహ్మణుడి కోసం సంపదను నేను త్యాగం చేశాను అని నాకు ఒక సంతోషం. ఈ ప్రపంచంలో యుద్ధం చేసేటప్పుడు ఆ వీరుడు ముందు పెట్టిన కాలు పింద పెట్టకుండా యుద్ధం చేసి మరణిస్తాడు. యుద్ధంలో అతను మరణిస్తాడు, కానీ అతని యొక్క కీర్తి ప్రపంచం ఉండేంత వరకు ఉంటుంది. అలాగనే నేను ఇచ్చిన మాటను కానీ ఇవ్వకుండా చెప్పినానంటే అదే దాంతో నేను జీవిస్తాను. నేను జీవనంలో ఉండి నాకేం ప్రయోజనము? దీనివల్ల నా శరీరం, నా యొక్క ప్రాణం, నా సర్వస్వము పోయినా కూడా పర్లేదు. నేను ఇచ్చాననే సంతోషం నాకు ఉంటుంది కదా. దీనికంటే నాకేం కావాలి? ఎలాగైనా సరే నేను ఇవ్వనే పోతాను. తర్వాత చెప్పి నాకేమైనా పర్లేదు, మీరున్నారు కదా, నా గురుదేవులైన మీరున్నారు, నన్ను చూసుకుంటారు అని శుక్రాచార్యుని కూడా సమాధానం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ మహాబలి ఇవన్నీ చెప్పి తర్వాత శుక్రాచార్యులే ఆశ్చర్యపడేటట్టుగా ఒక మాట అన్నారు మహాబలి. ఏమన్నారంటే, ఇంతసేపు బ్రాహ్మణుడు అని నేను అంటున్నాను, మీరేమన్నారు? ఇతను బ్రాహ్మణుడు కాదు, ఇతను వచ్చి మహావిష్ణువు దేవకార్య సాధ్యం కోసం వచ్చినారు అని అంటున్నారు కదా. మీరు చెప్పింది సత్యం అవ్వాలి, నేను చెప్పింది అబద్ధం అవ్వాలి. ఎందుకు అని మీరు అడిగినారంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఇంత పెద్ద యాగాన్ని సంకల్పం చేసుకున్నాము. ఈ యాగాన్ని సంకల్పం ఎందుకు చేసుకున్నాము అంటే పరమేశ్వర ప్రీత్యర్థం, నారాయణ ప్రీత్యర్థం అని సంకల్పం చేసుకున్నాము. ఎంత పెద్ద యాగం, ఎన్ని సామగ్రులు, ఎంత దక్షిణ ఇవ్వాలి, ఎంత సామగ్రులు తీసుకురావాలి, ఎంతమంది పని చెయ్యాలి, ఎంత నెయ్యి ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చులు చేసి మనం ఏం చేయబోతాము అంటే ఆ నారాయణను సంతోషపడాలి అని యాగం చేస్తున్నాము. అలాంటి నారాయణుడే సంతోషపడి నా ఇంటికొచ్చి నా దగ్గర వచ్చి ఇలా యాచకం అడిగేటప్పుడు ఇవ్వకుండా ఉంటే నాకంటే బుద్ధిహీనుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? అందుచేత నేను పైన దానం ఇవ్వబోతాను. ఏమంటే మీరు చెప్పింది సత్యం అవ్వాలి, నేను అనుకున్నది అబద్ధం అవ్వాలి. ఇలాగా బ్రాహ్మణ రూపంలో ఉండే మహావిష్ణువు అని మీరు అన్నారు కదా, నేను బ్రాహ్మణ రూపంలో ఉండే మహావిష్ణువు అనేది సత్యం అవ్వాలి. నేను ఎలాగైనా సరే దానం ఇవ్వబోతాను అని ఇలాగంతా శుక్రాచార్య దగ్గర చెప్పిన వెంటనే ఇంతసేపు శుక్రాచార్య జాలితో ఇతన్ని ఎలాగైనా కాపాడాలి అని ఇన్ని మాటలు చెప్పారు కదా, ఇతను వినకుండా ఉండేటప్పుడు ఇప్పుడు శుక్రాచార్యకి కోపం వచ్చేసింది.
కోపం వచ్చిన తర్వాత ఒక శాపమే ఇచ్చారు మహాబలికి. ఏమంటే, నీ దగ్గర ఉండే అన్ని సంపదలు మహావిష్ణువు దానంతో తీసుకొని ఇంద్రుడి దగ్గర ఇవ్వాలి. నువ్వొచ్చి ఏ డబ్బు లేకుండా నీ దగ్గర లేకుండా పోతుంది అనే శాపం శుక్రాచార్య ఇచ్చారు. ఈ శుక్రాచార్య శాపం ఇవ్వాలి అనేది దైవ సంకల్పం. ఏమిటంటే, వామనమూర్తి ఎవ్వరికీ తెలియకుండా ఆ పైన ఒక జింక చర్మం ఉందిగా, ఆ చర్మం లోపల జపమాల పెట్టుకొని శుక్రాచార్య శపించాలి, శుక్రాచార్య శపించాలి, శుక్రాచార్య శపించాలని ఆ వామనమూర్తి జపం చేస్తున్నారంట. ఏదో మంత్ర జపం చేస్తున్నారని అనుకుంటున్నారు అందరూ. ఏమిటంటే, అది కాకుండా శుక్రాచార్య శపించాలి అని ఇక్కడ జపం చేస్తున్నారంట. కారణం ఏమిటంటే, ఇతనుకు దక్కిన ఈ సంపద అన్నిటికీ కారణం ఇతని యొక్క స్వయార్జితం కాదు. ఇది వచ్చి శుక్రాచార్య యొక్క అనుగ్రహం వల్ల విశ్వజిత్తు అనే యాగంలో ఆయన యొక్క అనుగ్రహం వల్ల కదా, ఆ రథం వల్ల కదా వచ్చింది. అందుచేత ఇప్పుడు మహాబలి దానం చేసిన తర్వాత అది అతనిది కాదు, నాది, ఇప్పుడు నేను తీసుకొని మళ్ళీ మహాబలికి ఇస్తానని శుక్రాచార్య చెప్పొచ్చు కదా. ఇవన్నీ సరి చేసుకోవాలి కదా, ఇవన్నీ వెనకాల ఇవన్నీ లీగల్ ప్రాబ్లం అన్నీ రాకూడదు. అందుచేత అలాగంతా ప్లాన్ చేసుకుంటూ వామనమూర్తి శుక్రాచార్య శపించాలి అని ఆయన జపం చేశారు అని పెద్దలు హాస్యంగా అంటారు. అలాగ భగవత్ సంకల్పం వల్ల శుక్రాచార్య కూడా శపించారు, ఇలాగ మహావిష్ణువు దానం తీసుకొని దేవతలకు ఎదిరిస్తారని. అది అనుకున్నదే కదా, ఇది కొత్తగా ఏమి శపించలేదు కదా. ఈ శాపానికంతా ఏమి దిగులు పడకుండా మహాబలి పైన ఆ దానం ఇచ్చేదానికి ప్రారంభించారు. ఇలా దానం చెప్పేదానికి మంత్రాన్ని ప్రారంభించారు. ఇలా దానం చెప్పేదానికి మంత్రాన్ని ప్రారంభించి ఆ పంచపాత్రం తీసుకున్న వెంటనే తన భార్య అయిన వింధ్యావళి వచ్చి ఆ పంచపాత్రాన్ని తీసుకొని నిలపమని చెప్పింది. ఇప్పుడు శుక్రాచారి వద్దు అంటే పైన మనం చెయ్యొచ్చు, కానీ ఇలా ధర్మపత్ని వచ్చి చెయ్యకూడదు అంటే నువ్వు ఆలోచించాలి, అంత కలుచుకోవాలి. ఎందుకంటే నీది మాత్ర సంపద కాదు, ఇద్దరు కలిసిదే దాంపత్యం. నీకు ఎంత రైట్స్ ఉందో అంత రైట్స్ భార్యకు కూడా ఉంది. ఇద్దరు సరిసమం కాబట్టి ఇలా భార్య ఒప్పుకోకుండా భార్య ఉండేటప్పుడు నువ్వు కానీ చెయ్యకూడదు. ఇది శాస్త్రం, ధర్మశాస్త్రం. అలా చేసినామంటే అది ఫలితాన్ని ఇవ్వదు. ఈ వింధ్యావళి తీసుకున్న వెంటనే ఇప్పుడు వింధ్యావళి వచ్చి ఇది వద్దనుకుంటుందో అనుకుంటే భయపడి వింధ్యావళిని చూస్తే వింధ్యావళి పరమసాధ్య అంట. ఏమనిందంటే మహాబలిని చూసి, నాథ, మీరు ఇలా మీలాగనే నేను లేకుండా ఉండేటప్పుడు ఎడం చేత్తో తీర్థం వేసుకొని దానం చేసేలాగా మీరు చేస్తున్నారు. నేను ఇక్కడ ఇంకానే బ్రతికే ఉన్నాను కదా, ఇలా చేయొచ్చా, మీకు ఇది ఇచ్చేదా వద్దా అనే కంగారుతో మీ ఇష్టానికి దానం చేస్తున్నారు. మనం ఇలాగా చేస్తాము. ఇలాంటి మహాత్ములు వచ్చినారంటే వాళ్ళకి అర్ఘ్యపాద్య ఆచమనీయం అన్ని పూజలు చేసి వాళ్ళ ప్రాదార విందాలంతా బాగా కడిగి దాని ప్రోక్షణం చేసుకొని ఉపచారం చేసి కదా దానం చేస్తాము. అందుచేత మళ్ళీ వీళ్ళని పూజ చెయ్యాలి అంటూ పూజ చేసి దానం చేస్తామని గొప్పగా చెప్పిందంట పరమసాధ్వి అయిన వింధ్యావళి. ఇలా వామనమూర్తికి పునశ్చ అన్ని ఉపచారములు చేసి ఒక పెద్ద ప్లేట్ తీసుకొచ్చి దాంట్లో వామనమూర్తి యొక్క ఆయన యొక్క చరణారవిందాన్ని పెట్టి వింధ్యావళి తీర్థం వేసిందంట. మళ్ళీ కడిగారంట మహాబలి. ఈ మహాబలికే 2 సార్లు భగవంతుని యొక్క చరణారవిందాన్ని కడిగే భాగ్యం బ్రహ్మదేవులకు కూడా ఒక్కసారి దక్కింది, కానీ మహాబలికి 2 సార్లు దక్కింది. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే, మొదటిసారి ఆయన కడిగేటప్పుడు బ్రాహ్మణుడిగా అడిగాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు కాడు, మహావిష్ణువుని తెలుసు కదా, అందుచేత ఈ మహావిష్ణువుకి కడగాలి అంటూ సంతోషపడుతున్నారంట. ఎందుకంటే శుక్రాచార్య దగ్గర అనేటప్పుడు ఏమిటంటే, మనకు సోమవారం రోజు ఏదైనా బ్రాహ్మణులు నచ్చినారంటే పరమేశ్వరాయ బ్రాహ్మణాయ తుభ్యమహం సంప్రదదే అంటూ ఒక్కొక్క రోజు ఏ దైవం వచ్చారో ఆ దైవాన్ని స్మరిస్తూ ఆ బ్రాహ్మణుడి రూపంలో దైవం మన ఇంటికి వచ్చింది అంటూ సంతోషపడుతూ దానం చేస్తాము. మా పెద్దలంతా చేసిన భాగ్యము ఆ బ్రాహ్మణ రూపంలో మా ఇంటికి దైవమే వచ్చింది. అందుచేత ఇది ఎంత గొప్ప భాగ్యం అంటూ ఇక్కడ దానం చేసేటప్పుడు ఏమిటంటే, అన్ని చోట్ల మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యమహం సంప్రదదే అని చెప్తారు. మహావిష్ణు స్వరూపంలో ఉండే బ్రాహ్మణునికి ఇస్తున్నాను అంటూ, ఇక్కడ బ్రాహ్మణ స్వరూపాయ మహావిష్ణవే తుభ్యమహం సంప్రదదే అంటూ బ్రాహ్మణ రూపంలో ఉండే మహావిష్ణుకి ఇస్తున్నానని తెలిసే దానం చేశాడంట ఆ మహాబలి చేసింది ఆశ్చర్యం కాదు, మహాబలి యొక్క భార్య అయిన వింధ్యావళి కూడా జలం వేసింది అని చెప్పేటప్పుడు మహాత్ములు అంటారు, ఆ రోజు మనస్ఫూర్తిగా పెట్టిన జలము ఈరోజు కూడా నా మనస్సు సంతోషంగా చల్లగా ఉంది అని గురువాయూరులో ఉండే గురువాయూరప్ప స్వామి భట్టత్రి దగ్గర అన్నారు అని పెద్దలంతా చెప్తారు. ఇలాగా అంత మనస్ఫూర్తిగా దానం చేశారంట దంపతులు.
ఇలా దానం చేసిన తర్వాత వామనమూర్తి ఇలా దానం తీసుకొని మనకు సంతోషాన్ని ఇవ్వబోతారు, మనకు సుఖంగా ఉండబోతాము అంటూ దేవతలందరూ పారిజాతం నుంచి వచ్చిన పుష్పములు ఇవన్నీ చేతిలో పెట్టుకొని భగవంతుని పని వెయ్యాలి అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ తెలుసుకొని తన సర్వస్వము పోబోతుంది, తాను కూడా నాశనం అయ్యేదానికి వీలు ఉంది అని అన్నీ తెలుసుకొని ఇలాంటి దానం ఈ ప్రపంచంలో ఎవరు చేయగలరు అంటూ మనమైతే తప్పకుండా చేయలేము భగవంతుడు వచ్చి అడిగినా కానీ అని అందరు దేవతలు ఏం చేస్తున్నారంటే ఆ పుష్పములన్నిటినీ మహాబలి తలపైన ఇలా వేసినారంట. ఆ పుష్పములంతా ఇలా మహాబలి తలపైన వచ్చిన తర్వాత ఆ పుష్పాలనంతా ఇలా అన్ని తీసేసి పైన చూశారంటే చూస్తే చిన్న వామనమూర్తిగా ఉండే ప్రభువులు ఇప్పుడు విశ్వరూపం ఎత్తేదానికి ప్రారంభించారు. ఏమి చేస్తున్నారంటే అంత పెద్ద రూపాన్ని తీసుకొని తన యొక్క ఒక్క అడుగుతో ఈ భూమినంతా కొలిచేసినారు. ఈ భూమి మొత్తం ఒక్క అడుగులో అయిపోయింది, భూమి ఒక అడుగుకి అయిపోయింది. తర్వాత ఆకాశం అంతటా తన శరీరాన్ని ఆకాశమంతా ఉండేలాగా అంత పెద్ద శరీరంగా చేసుకొని ఇలా విరాట్ స్వరూపంతో భగవంతుని నిలబడుకోనున్నారు. భగవంతుని యొక్క నేత్రంలో సూర్యుడిలాగా ఉండే జ్వలించే నేత్రము, తర్వాత శ్వాస ప్రశ్వాసంలో ముక్కులో వాయువు, వాక్కులో అగ్ని, నాలుకలో వరుణ భగవంతుడు, అందమైన కంఠము, దాంట్లో కౌస్తుభం మొదలైన రత్నములు, తన యొక్క వక్షస్థలంలో మహాలక్ష్మితో వచ్చారంట. ఇంతసేపు నేను బ్రాహ్మణ వేషంలో బ్రహ్మచారిగా ఉన్నాను, నేను బ్రహ్మచారి కాదు, నాకు ఎప్పుడో పెళ్ళయిందని చెప్పేలాగా వక్షస్థలంలో మహాలక్ష్మితో ఉంటూ ఆ వక్షస్థలం పక్కనంతా చూస్తే అన్ని సముద్రాలు ఇలా అక్కడక్కడ ఉండేలాగా తెలుస్తోంది. భగవంతుని యొక్క శరీరంలో అంగములో అన్ని చోట్లోని దేవతలు ఉండేలాగా ఉంది. భగవంతుని యొక్క పృష్ఠభాగంలో అధర్మం, భగవంతుని యొక్క నీడలో యమధర్మరాజా, ఆ భగవంతుని యొక్క వాక్కులో అగ్ని భగవంతుడు, అలాంటి భగవంతుడు శంఖ చక్ర గద పద్మంతో అన్నిటితోని వచ్చి నేనే వైకుంఠవాసి అని చెప్పి అందమైన పీతాంబరము, భగవంతుని యొక్క నాభి, ఆ నాభిలో ఆకాశమే నాభిలా ఉండేలాగా కనిపిస్తుంది. భగవంతుని యొక్క చరణారవిందం, ఆ చరణారవిందో 14 లోకములు ఉందంట. అన్ని వేద ధర్మములు, అన్ని ధర్మములు ఆ చరణారవిందాన్ని ఆశ్రయించి ఇలా విరాట్ స్వరూపంగా ఉండే ఆ ప్రభువుల్ని చూసి ఆశ్చర్యపడుతూ మహాబలి ఇలా ఉండేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే, ఇంతే కాకుండా ప్రభువులు ఈ మహాబలికి ఏది సొంతం అంటే ఈ భూలోకం, భువర్లోకం, సువర్లోకం అనే 3 లోకములకు అధిపతి, లోకానాం ఏకమేశ్వరం అని త్రిలోకాధిపతి ఇంద్రుడు. అదే త్రిలోకాధిపత్యమే మహాబలి దగ్గర ఉంది. కానీ ఇక్కడ వామనమూర్తి కొలిచేటప్పుడు ఈ 3 లోకములు కాకుండా ఇంకా కూడా పైకి తీసుకెళ్ళి సత్యలోక పర్యంతం తన చరణారవిందాన్ని తీసుకెళ్ళి అంతవరకు 2 అడుగుతో ఈ మొత్తాన్ని కొలిచేసినారు. 3 అడుగులు అడిగినారు కదా, 2 అడుగులతో ఈ ప్రపంచమంతా కొలిచేసి 3వ అడుగు ఎక్కడ నిద్ర అడగబోతారు అని మహావిష్ణువు ఇలా చేయబోతా అని శుక్రాచార్య చెప్పారు కదా. అలాగనే ఇక్కడ ప్రభువులు చేసి 2 అడుగులతో, 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో సత్యలోక పర్యంతం ఆ చరణారవిందాన్ని తీసుకొని వీటన్నిటినీ కొలిచారు అనేది ఈ అధ్యాయంతో పూర్తవుతుంది. పైన మహాబలి దగ్గర అడేది వాళ్ళ యొక్క సంభాషణ, పైన ఏమేం జరిగిందని అద్భుతమైన చరిత్రం వచ్చే అధ్యాయంలో చూస్తాము. 2వ అడుగుతో సత్యలోక పర్యంతం భగవంతుడు ఇలా వచ్చి కొలిచారు అనేది అధ్యాయం. దానితో అధ్యాయం అనేది పూర్తవుతుంది. అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ వింశోऽధ్యాయః. శ్రీశుక ఉవాచ. బలిరేవం గృహపతిః కులాచార్యేణ భాషితః తూష్ణీం భూత్వా క్షణం రాజన్ ఉవాచావహితో గురుం. బలిరువాచ. సత్యం భగవతా ప్రోక్తం ధర్మోయం గృహమేధినాం అర్థం కామం యశో వృత్తిం యో న బాధేత కర్హిచిత్ సచాహం విత్తలోభేన ప్రత్యాచక్షే కథం ద్విజం ప్రతిశ్రుత్య దదామీతి ప్రాహ్లాదిః కితవో యథా నహ్యసత్యాత్ పరో అధర్మః ఇతి హోవాచ భూరియం. సర్వం సోఢుమలం మన్యే ఋతే
अलीकपरं नरं नाहं बिभेमि निरयात् नाधन्यात् असुखार्णवात् न स्थानच्यवनात् मृत्योः यथा विप्रप्रलम्भनात् यद्यद्धास्यति लोकेऽस्मिन् सम्परेतं धनादिकं तस्य त्यागे निमित्तं किं विप्रस्तुष्येन्न तेन चेत् श्रेयः कुर्वन्ति भूतानां साधवो दुश्त्यजासुभिः दध्यंशिभिः प्रभृतयः को विकल्पो धरादिषु यैरियं बुभुजे ब्रह्मन् दैत्येन्द्रैः अनिवर्तिभिः तेषां कालो अग्रसील्लोकान् न यशः अधिगतं भुवि सुलभायुधि विप्रर्षे ह्यनिवृत्ताः तनुत्यजः न तथा तीर्थ आयाते श्रद्धया ये धनत्यजः मनस्विनः कारुणिकस्य शोभनं यदर्थिकामोपनयेन दुर्गतिः कुतः पुनः ब्रह्मविदां भवादृशां ततो वटोरस्य ददामि वाञ्छितम् यजन्ति यज्ञक्रतुभिः यमादृताः भवन्त आम्नाय विधानकोविदाः स एव विष्णुः वरदोऽस्तु वा परः दास्यामि अमुष्मै क्षितिमीप्सितां मुने यद्यप्यसौ अधर्मेण मां बध्नीयात् अनागसं तथाप्येनं न हिंसिष्ये भीतं ब्रह्मतनुं रिपुम् एष वा उत्तमश्लोकः न जिहासति यद्यशः हत्वा मैनां हरेद्युद्धे शयीत निहतो मया। श्रीशुक उवाच एवमश्रद्धितं शिष्यम् अनादेशकरं गुरुः शशापदैवप्रहितः सत्यसन्धं मनस्विनं दृढं पण्डितमान् यज्ञः स्तब्धोऽसि अस्मदुपेक्षया मच्छासनातिगो यस्त्वम् अचिरात् भ्रश्यसे श्रियः एवं शप्तः स्वगुरुणा सत्यान्न चलितो महान् वामनाय ददौ येनाम् अर्चित्वा उदकपूर्वकम् विन्ध्यावलिस्तदागत्य पत्नी जालकमालिनी आनिन्ये कलशं हैमम् अवनेजन्यपामृतम् यजमानः स्वयं तस्य श्रीमत्पादयुगं मुदा अवनिज्यावहन्मूर्ध्नि तदपो विश्वपावनीः तदा सुरेन्द्रं दिवि देवतागणाः गन्धर्वविद्याधर सिद्धचारणाः तत्कर्म सर्वेऽपि
गृणन्त आर्जवं प्रसूनवर्षैः ववृषुः मुदान्विताः निदुर्मुहुः दुन्दुभयः सहस्रशो गन्धर्व किं पूरुष किन्नरा जगुः मनस्विना अनेन कृतं सुदुष्करं विद्वान् अदात् यद्रिपवे जगत्त्रयम् तद्वामनं रूपमवर्धताद्भुतं हरेः अनन्तस्य गुणत्रयात्मकं भूखं दिशः द्यौः विवराः पयोधयः तिर्यं नृदेवा ऋषयो यदासत काये बलिस्तस्य महाविभूतेः सहर्त्विगाचार्यसदस्य एतत् ददर्श विश्वं त्रिगुणं गुणात्मके भूतेन्द्रियार्थाशय जीवयुक्तं रसामचष्टाङ्घ्रितले च पादयोः महीं महीर्ध्रान् पुरुषस्य जङ्घयोः पतत्रिणः जानुनि विश्वमूर्तेः ऊर्वोर्गणं मारुतमिन्द्रसेनः सन्ध्यां विभोः वाससि गुह्य ऐक्षत् प्रजापतीन् जघने आत्ममुख्यान् नाभ्यां नभः कुक्षिषु सप्तसिन्धून् उरुक्रमस्य उरसिरे चर्क्षमालां हृद्यङ्गधर्मं स्तनयोर्मुरारेः ऋतं च सत्यं च मनस्यथेन्दुं श्रियं च वक्षसि अरविन्दहस्तां कण्ठे च सामानि समस्तरेफान् इन्द्रप्रधानान् अमरान् भुजेषु तत्कर्णयोः ककुभो द्यौश्च मूर्ध्नि केशेषु मेघान् श्वसनं नासिकायाम् अक्ष्णोश्च सूर्यं वदने च वह्निं वाण्यां च छन्दांसि रसे जलेशं भ्रुवोर्निषेधं च विधिं च पक्ष्मसु अहश्च रात्रिं च परस्य पुंसः मन्युं ललाटे अधर एव लोभम् स्पर्शे च कामं नृपरेतसोऽम्भः पृष्ठे त्वधर्मं क्रमणेषु यज्ञं छायासु मृत्युं हसिते च मायां तनूरुहेषु ओषधिजातयश्च नदीश्च नाडीषु शिलानखेषु बुद्धावजं देवगणान् ऋषींश्च प्राणेषु गात्रे स्थिरजङ्गमानि सर्वाणि भूतानि ददर्श वीरः सर्वात्मनीदं भुवनं निरीक्ष्य सर्वे सुराः कश्मलमापुरङ्गः सुदर्शनं चक्रमसह्यतेजः धनुश्च शार्ङ्गं स्तनयित्नुघोषम् पर्जन्यघोषो जलजः पाञ्चजन्यः कौमोदकी विष्णुगदातरस्विनी
विद्याधरो असि हि शतचन्द्रयुक्तः तूनोत्तमावक्षय सायको च सुनन्दमुख्या उपतस्थुरीशम् पार्षदमुख्याः सह लोकपालाः स्फुरत्किरीटाङ्गद मीनकुण्डल श्रीवत्सरत्नोत्तम मेखलाम्बरैः मधुव्रतस्रग् वनमालयावृतो रराजराजन् भगवान् उरुक्रमः क्षितिं पदैकेन बलेर्विचक्रमे नभश्शरीरेण दिशश्च बाहुभिः पदं द्वितीयं क्रमतस्त्रिविष्टपं न वै तृतीयाय तदीयमन्वपि उरुक्रमस्य अङ्घ्रिरुपर्युपर्यथः महर्जनाभ्यां तपसः परं गतः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे विश्वरूपदर्शनं नाम 20तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।